మీకు బాబర్ ఆజం కూడా ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ T20 ఫార్మాట్ లో నేను అంటాను బాబర్ ఈస్ అంటే కంప్లీట్లీ మీరు విరాట్ కోహ్లీ లాగా అతని ఒక ఛాంపియన్ ప్లేయర్ గా మనం ట్రీట్ చేయలేం. ఈ ప్లేస్ అఫ్ కోర్స్ ఎస్టర్డే ఆల్సో ఈ స్కోర్డ్ సమ్ రన్స్, ఈ గేవ్ గుడ్ కంపెనీ టు ఫర్హాన్ బిగినింగ్ లో. బట్ మీరు మ్యాచ్ విన్నర్ క్వాలిటీస్ అతను లేవు. టెస్ట్ మ్యాచెస్ లో ఉంటాయి అతనికి కావలిస్తే, వన్డే మ్యాచెస్ లో ఉంటాయి కానీ, బట్ అతన్ని ఆడిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లో బ్యాట్స్మెన్ ఎవరు లేరు. రియల్ గా చెప్పాలంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఈ పీరియడ్ లో. అయూబ్ ఒక్కడు మాత్రం యంగ్స్టర్, ఈజ్ అన్ అంబిడెక్స్ట్రస్ క్రికెటర్. రియల్ గా చెప్పాలంటే రైట్ ఆర్మ్ తోటి బౌలింగ్ చేయగలుగుతాడు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ చేస్తాడు. ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. హైట్ లేదు కానీ, బట్ అతను క్రీజ్ లో ఉన్నట్లయితే ఐ థింక్ ఏ బౌలర్ కైనా ప్రాబ్లమ్స్, బికాస్ ఈస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్ ఇన్ హిస్ బుక్. అన్ని ఆడగలుగుతాడు. సో నిన్న కూడా మంచి స్టార్ట్ తర్వాత అతను అవుట్ కావడం చూసాం. సో అటువంటి ప్లేయర్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు. బట్ పాకిస్తాన్ లో గతంలోనే అయితే చూడండి ఒక 3-4 ఛాంపియన్ ప్లేయర్స్ ఉండేది. ఒకళ్ళు కాకుంటే ఒకళ్ళు మ్యాచ్ విన్నర్స్ ఉండేది. ఇప్పుడు అట్లా టోటల్ గా మ్యాచ్ విన్నర్ అంటే మీకు షాహిన్ అఫ్రీది ఒక్కడే బౌలింగ్ లో ఉన్నారు కానీ, బట్ దిస్ మ్యాన్ కెన్ విన్ యూ మ్యాచెస్ అన్నటువంటి ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంచుకునే ప్లేయర్ ఎవరు లేరు ఇప్పుడు అట్ ప్రెసెంట్ పాకిస్తాన్ టీమ్ లో. దట్ ఈస్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద స్ట్రగల్, శివ. ఐ థింక్ సో.